తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగుల ఫెడరేషన్ మరియు నిర్మాతల మధ్య వేతన పెంపు గురించి గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ ఫెడరేషన్ కి చెందిన 24 విభాగాల ఉద్యోగులందరికీ 30% వేతన పెంపు కావాలన్నదే ప్రధాన డిమాండ్. ఆగస్టు 3న ఫెడరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆగస్టు 4 నుంచి నిర్మాతలు కొత్త వేతనాలను రాతపూర్వకంగా అంగీకరించకపోతే షూటింగ్లు ఆపేస్తామని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో ప్రకటన ఇచ్చింది. అందులో యూనియన్ లో ఉన్నవారే కాకుండా ఎవరినైనా స్కిల్ ఉన్నవారిని తీసుకోవచ్చని ప్రకటించారు. యూనియన్ ఫీజులు అధికంగా ఉండటం, కొత్త టాలెంట్ కి అవకాశం ఇవ్వకుండా అడ్డుకట్ట వేయడం వంటి విషయాలను వారు కారణాలుగా చెప్పారు. అంతేకాకుండా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ కి స్కిల్డ్ మరియు ఆసక్తి గల నిపుణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనివల్ల సినీ సిబ్బంది నియామక విధానంలో మార్పు రావచ్చు. ఈ పరిణామాల నడుమ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగస్టు 5న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వేతనాలు పెంచడం తగినదనే అని అన్నారు. ఢిల్లీ నుండి తిరిగిన తరువాత ఉద్యోగులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యి వారి సమస్యలు వింటానని చెప్పారు. అంతేకాకుండా నిర్మాతల తరపున టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఈ సమస్య పరిష్కారానికి సమన్వయ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. దిల్ రాజు ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ తో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సినిమాల టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేసిన మంత్రి ఇప్పుడు నిర్మాతలు కూడా కార్మికుల వేతనాల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని అన్నారు. ఈ ప్రభుత్వ జోక్యం స్టాల్డ్ అయిన తర్వాత చర్చలకు కొత్త ఊపునివ్వొచ్చని భావిస్తున్నారు. కానీ రెండు పక్షాలు ఒక అభిప్రాయానికి రాకపోతే షూటింగ్లు ఆగిపోయే పరిస్థితి కొనసాగుతుంది. దీనివల్ల విడుదల తేదీలు, సినిమాల షెడ్యూల్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.